పాపం నుంచి ఎలా రక్షింపబడాలి, పాపం నుంచి ఎలా విడుదల పొందాలి అనేది చాలా మందికి తెలియదు పిల్లరా. ఎక్కువగా మంది కూడా లోకంలో పాపం మాత్రం చేస్తూ ఉంటారు, కానీ ఆ పాపం నుంచి ఏం చేస్తుంటారంటే విడుదల పొందరు. పాత నిబంధనలో ఒకసారి ఈ పాపం గురించి మనం చూడగలిగితే పిల్లరా, పాత నిబంధనలో ఏం చేసేవాళ్ళంటే పశువుల్ని బలిచ్చేవారు. పశువులను బలియడము, పశువుల ద్వారా ఏం జరిగిందంటారు, వాళ్ళు పాప క్షమాపణ జరిగింది, పాపానికి విడుదల జరిగింది అని ఇజ్రాయేల్ ప్రజల్లో మనము చాలా చూడగలం పిల్లరా. ఒక ఉదాహరణకి లేవీకాండంలో మనం చూడగలిగితే, లేవీకాండం 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలలో ఈ రీతిగా సెలవిస్తుంది. మరియు యెహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపముకై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. యెహోవాకి విరుద్ధంగా యాజకులు పాపము చేసిన ఎడల ఒక కోడె దూడను పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. అంటే ఒక కోడె దూడను బలిస్తే ఏమైపోతారు, పాపము నుంచి విముక్తి చెందుతుంది అని అనుకుంటున్నారు పిల్లరా. కానీ ఇలా ఎన్ని పశువులని బలివ్వాలి, ఎన్ని కోడెలని బలివ్వాలి పిల్లరా? చూడండి, ప్రజలు అపరాధులన్నట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపముకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. 4వ వచనం, లేవీకాండం 4వ అధ్యాయం 4వ వచనం, అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. ఒక కోడె దూడను వధిస్తే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి అంటున్నారు. అవును పిల్లరా. కానీ ఈనాడు కొత్త నిబంధనలో పరిశుద్ధమైనటువంటి రక్తం, కొత్త నిబంధనలో క్రైస్తవులకి పరిశుద్ధమైనటువంటి రక్తం బలి ఇవ్వబడింది. సుమారు 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము అనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనే మహనీయుడు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. ఎలా వచ్చాడంటే పరిశుద్ధుడిగా వచ్చాడు. ఆయన పరిశుద్ధుడిగా వచ్చి మన పాపాలను ఏం చేశారంటే ఆయన మీద వేశారు. ఈ మానవులు చేసినటువంటి పాపాలు అంటే ఇదివరకు మన పితరులు చనిపోయిన వారి పాపాలు, బ్రతికున్న వారి పాపాలు, ఇక పుట్టబోయే వారి పాపాలు కూడా ఈ పాపాలన్నీ తీసి ఎవరి మీద వేశారంటే యేసుక్రీస్తు వారి మీద వేశారు. అప్పుడు ఏమైపోయాడు, ఆయన పాపి అయిపోయాడు. అంటే పరిశుద్ధుడిగా ఉన్నటువంటి ఆయన మన పాపాలన్నీ ఆయన మీద వేసినప్పుడు ఆయన ఏమైపోయాడంటే పాపి అయిపోయాడు పిల్లరా. ఒక కోడె దూడని ఎలా అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు యాజకుడు తప్పు చేస్తే ఒక కోడె దూడని బలిస్తున్నారో, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క క్రొత్త నిబంధనలో మన కోసం బలివ్వాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది. పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్నటువంటి జలమందే కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటే అలాంటి వారు ఎవరు లేరని మనం చెప్పగలం. ఎలా చెప్పగలం అంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కావబట్టి మనమందరం కూడా పరిశుద్ధులుగా చేసి మనం ఆయన యొక్క సంఘంలో ఆరాధన చేసేదానికి అర్హులైపోయాం పిల్లరా. అలా అర్హులైపోయి ఆ పాపం నుంచి మనకేం దొరికిందంటే విడుదల కలిగింది. ఆ పాపం నుంచి విడుదల కలిగింది. ఒక యాజకుడు తప్పు చేస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఎలా కోడె దూడను అక్కడ పాప పరిహారార్థ బలిగా కోడె దూడను అర్పించే వాళ్ళు, ఇప్పుడు ఒక మనిషి రక్షింపబడాలంటే ఏమైపోయాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అనే ఆయన సుమారు 2000 సంవత్సరాల క్రితం మన కోసం వచ్చి ఆయన మన కోసం చనిపోయి పాపానికి విడుదల కలుగజేశాడు. పాపాన్ని లేకుండా కొట్టేశాడు మన మీద. చూసారు, ఆయన ఏమైపోయాడు, పాపి అయిపోయాడు. ఆనాడు రోమ గవర్నమెంట్ సామ్రాజ్యంలో ఆనాడు ఒక పాపికి ఎలాంటి శిక్ష విధించాలంటే శిలువ మరణం పిల్లరా. ఆ శిలువ మరణం మనమందరం పొందాల్సి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందాడు. కారణం ఏంటంటే మనుషులు చేసినటువంటి పాపాలు, మనమందరం చేసినటువంటి పాపాలు ఆయన భరించి మనకి పాపము ద్వారా విడుదల కలుగజేశాడు. ఇది పాపము ద్వారా ఒక మనిషి విడుదల పొందాలంటే ఎలా అని
అర్థమవుతుందా? ఒకసారి కొత్త నిబంధనలో అపోస్తలుడు పౌలు గారు పరిశుద్ధులకి ఈ రకంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తుంది: మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారైనగా క్రీస్తుతో కూడా బ్రతికించను. అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారైనగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించను. మనందరూ కూడా బ్రతికించాడు అంటే పాపానికి విడుదల కలిగింది. మనకి కలిగిందా? కొంతమంది మనం అదృశ్యంగా చూడగలం పిల్లరా, పాపం నుంచి విడుదల కలిగినా కూడా తిరగా వెళ్ళి పాపంలోనే పడిపోతుంటారు. అంటే కడుగబడినటువంటి పంది తిరగా బురదలో పడినట్టు, గుడ్డివారు గుడ్డివానికి త్రోవ చూపిన యెడల ఇద్దరు గుంటలో పడిపోతారు. అంటే ఒక్కసారి పాపం నుంచి మనం విడుదల పొంది తన సంఘంలో తన రాజ్యంలో ప్రవేశించిన మనము తిరగా ఎక్కడ వెళ్ళిపోతున్నాడు ఈ మనిషి అంటే తిరగా లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. దేవునికి దూరమైనటువంటి మనందరం కూడా ఆయన యొక్క మరణం ద్వారాగా మన పాపాలన్నీ ఆయన యొక్క రక్తంతో కడుగు వేశాడు. ఒక మనిషి పాపము నుంచి విడుదల పొందాడంటే ఏమవుతాడు? పరిశుద్ధుడవుతాడు. నేను పరిశుద్ధుడినై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎలా బ్రతికించాడు పిల్లరా? ఎలా బ్రతికించాడు? ఆయన యొక్క రక్తం ద్వారాగా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది: మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాప కలుగుననియు సామాన్యంగా చెప్పవచ్చును. ఒక వస్తువు పరిశుద్ధపరచబడాలంటే రక్తంతో కడగాలి. అలా రక్తంతో కడిగితేనే పరిశుద్ధపరచబడద్ది. కానీ ఒక మనిషి పాపాన్ని కడగాలంటే, ఒక మనిషిలో ఉన్న ద్వేషాన్ని తీసేయాలంటే, ఒక మనిషిలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని తీసి పరిశుద్ధంగా మార్చాలంటే ఒక పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి పిల్లరా. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం యేసుక్రీస్తు ప్రభువు అనే మహనీయుడు మన కోసం సిందించాడు. చూడండి, అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు ఈ రీతిగా సెలవిస్తుంది: ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి ప్రతి మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని కడిగివేసి పరిశుద్ధంగా చేసి విడుదల కలుగు చేశాడు. పాపము నుంచి విడుదల కలుగు చేయాలంటే యేసుక్రీస్తు వారు ఆయన యొక్క చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. చూడండి పిల్లరా, ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఎలాగంటే ఆయన వచ్చేసి వాక్యాన్ని స్థిరపరిచాడు. మొదటి స్థిరపరచబడెను. బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. ఒక మనిషి పాపముల నుంచి విడుదల పొందాలంటే ఏమి చేయాలి అని చూద్దాం పిల్లరా. ఒకసారి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు ఈ రకంగా ప్రసంగిస్తున్నాడు పిల్లరా. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరము పొందుదురు. ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తమును బాప్తిసం పొందాలి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిసం పొందితే సంఘములోకి అనగా రాజ్యంలోకి మీరు ప్రవేశిస్తారు. అప్పుడు మీరు పాపపు లోకము నుండి పరిశుద్ధమైనటువంటి లోకములోకి మీరు ప్రవేశిస్తారు. ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం కార్చాడు కదా, ఆ రక్తంలో కడగబడాలి. ఆ రక్తంలో కడగబడాలంటే ఒక మనిషి మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుని నోటితో నువ్వు ఒప్పుకుంటే అలాంటి వారికి ఇచ్చేదే బాప్టిజం పిల్లరా. ఆ బాప్టిజం ద్వారా నువ్వు ఏమవుతున్నావు అంటే పాపము నుంచి విడుదల కలుగుతున్నావు. పాపము నుంచి సంఘంలోకి ప్రవేశిస్తున్నావు. పాపము నుంచి దేవునికి దగ్గర అవుతున్నావు. పాపానికి ఏమైపోతున్నావు అంటే దూరం అయిపోతున్నావు. ఇక పాపం వైపు తిరగా చూడకూడదు పిల్లలు. ఒక్కసారి నువ్వు విడుదల పొందిన తర్వాత తిరగా పాపపు జీవితం దగ్గరికి వెళ్ళిపోకూడదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిసం తీసుకొని ఆ పాపము నుంచి విడుదలయ్యి దేవునికి దగ్గర అవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.